కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లలు ఏమన్నా అడిగితే పెద్దవాళ్ళలా మన బాధ్యత అది, పిల్లలకి అదే పెట్టాలి అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఇవాల్టి రోజుల్లో డెఫినెట్లీ పిల్లల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని కూడా ఇంపాక్ట్ చేసే ఫుడ్స్ గురించి మదర్స్ అండ్ ఎల్డర్స్ షుడ్ ఆల్సో ప్లే అటెన్షన్ టు. ఎలా స్టార్ట్ చేస్తారు, ఏం చెప్తారు, ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి పిల్లలకి? జనరలీ మనకు 12 to 14 grams అనేది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉండాలి. సో చాలా మందికి 12% కంటే తక్కువగానే ఉంది వెన్ వీ సీ ది డేటా. సో అందులో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇంపార్టెన్స్ అనేది మనం వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవ్రీడే డైట్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఐరన్ మనకి 2 sources నుంచి వస్తుంది. ఒకటి వెజిటేరియన్ సోర్స్, ఒకటి నాన్ వెజిటేరియన్ సోర్స్. సో నాన్ వెజ్ తినే వాళ్ళైతే దట్స్ ఫైన్, మనం ఎగ్ కానీ చికెన్, ఫిష్, మటన్, లివర్, ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. సో నాన్ వెజ్ మనం తీసుకున్నప్పుడు అది రెడీలీ అబ్జార్బ్ అవుతుంది బాడీ. సో ఎప్పుడైతే మనం వెజిటేరియన్ సోర్సెస్ నుంచి తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఓకే, అని హోల్ లెగ్యూమ్స్ కానీ, లేదా ఫ్రూట్స్ విషయానికి వస్తే వాటర్మెలన్, ఓకే, సో డేట్స్ కానీ, బెల్లం, ఇవన్నీ కూడా గుడ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. కానీ మనకు వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడైతే వెజిటేరియన్ సోర్సెస్ నుంచి తీసుకుంటామో. సో ఎంత ఐరన్ మనం వెజిటేరియన్ సోర్సెస్ నుంచి తీసుకున్నా కూడా, సో మనం ఇనఫ్ వైటమిన్ సి లేకపోతే దట్ డజంట్ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ ద బ్లడ్ అనమాట. సో ఏంటంటే మనం వెజిటేరియన్ సోర్సెస్ తీసుకున్నప్పుడు ఇనఫ్ వైటమిన్ సి కూడా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆకుకూరలు, ఎగ్జాక్ట్లీ. సో మనం ఆకుకూరలు వండిన తర్వాత వన్స్ వీ టేక్ అవే ఫ్రమ్ ద స్టవ్, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవడం. సపోజ్ మనం ఒక వాటర్మెలన్ తిన్నాము, లేదా వాటర్మెలన్ జ్యూస్ ఎవరైనా తాగారు అంటే యూ క్యాన్ హ్యావ్ అ కాంబినేషన్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్ అనమాట. మీరు చెప్పిన ప్రకారం ఆరెంజ్, ఒక హాఫ్ ఆరెంజ్ తీసుకోవడము, లేదా జ్యూస్ అయితే లెమన్ స్క్వీజ్ చేసుకోవడము. సో ఇలాంటివన్నీ చేస్తుంటే వాట్ ఎవర్ వీ టేక్ దెన్ వీ గెట్ ది అబ్జార్ప్షన్. ఆకుకూరలు తీసుకుంటే బ్లడ్ బాగా వస్తుంది అన్నంత వరకు తెలుసు, కానీ ఇన్ కాంబినేషన్ విత్ వైటమిన్ సి అది చాలా ఎసెన్షియల్ అన్నది మాత్రం నిజంగా ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా తెలీదు. చాలా మందికి ఇప్పటి నుంచి కూరలు చేస్తే పైన ఒక నిమ్మకాయ పిండండి వంట అయిపోయిన తర్వాత, అప్పుడే ప్రాపర్గా అబ్జార్బ్ అవుతుంది మనకి. ఎగ్జాక్ట్లీ, అబ్జార్బ్ అవుతుంది. సో అట్లాగే డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా చాలా మంది, ఎస్పెషల్లీ ఉమెన్, దే టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, దే టేక్ కేర్ ఆఫ్ హస్బెండ్, కిడ్స్, ఇన్లాస్, అందరు, కానీ దే ఆర్ ద లీస్ట్ పర్సన్. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. సో వాళ్ళు కూడా టైం ప్రకారం తినడము, ఓకే, దే ఇంక్లూడ్ సమ్ ఎగ్స్ ఎవ్రీ డే. అండ్ ఆల్సో మళ్ళీ తర్వాత కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది. సో పాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకోవడం. సో వాళ్ళు కూడా దే హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు దేర్ వాట్ ఎవర్ దే ఈట్.